సరిగ్గా మరో 2 వారాల్లో థియేటర్స్లో పుష్ప జాతర మొదలవుతుంది. ఇంకా లాస్ట్ సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందని లేట్గా న్యూస్ బయటకు వచ్చింది. దీంతో టీం మొత్తాన్ని సుక్కు ముళ్ళ మీద పరిగెత్తిస్తున్నాడు. ఈ 2 వారాల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయాలి, ప్రమోషనల్ ఈవెంట్స్తో పాటు మీడియా ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయాలి. ఇన్ని పనులు ఈ 2 వారాల్లో అవుతాయా అంటే అయ్యేందుకు సాధ్యమైనంత వరకు మూవీ టీం పరుగులు పెడుతోంది. అటు హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అనిల్ తదాని బాహుబలి ఆర్ఆర్ఆర్ రేంజ్లో స్క్రీన్స్ వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు పోటీగా వస్తుంది అనుకున్న చావా సినిమా కూడా పక్కకు తప్పుకుంది. సో అక్కడ కూడా లైన్ క్లియర్. ఇలా చూసినట్లయితే పుష్ప 2కి దేశవ్యాప్తంగా సోలో రిలీజ్ దక్కుతోంది. కాంపిటీషన్కి వచ్చేందుకు ఎవరూ రెడీగా లేరు. ఇవన్నీ పుష్పకి బాగానే కలిసి వస్తున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప 2 1000 కోట్లు సాధిస్తుందా లేదా అనే దానిపై అంచనాలు విశ్లేషణలు జరుగుతున్నాయి. సినిమాలో ఎలాంటి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ లేవు, అలాగే గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ లేవు. కేవలం ఒక మాస్ కమర్షియల్ సినిమా ఇది. మరి ఇలాంటి సినిమాకు 1000 కోట్లు సాధ్యమా అంటే ఇప్పుడున్న పుష్ప మేనియా చూస్తుంటే సాధ్యం కాదని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే నార్త్లో బన్నీ పేరు మూత మోగిపోతోంది. అక్కడ కనుక ఒక్కసారి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఎంత లేదన్నా 300 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. ఇక ఏపీ, తెలంగాణ, ఇతర ఉత్తరాది రాష్ట్రాలు, ఓవర్సీస్ అంతా కలిపి కనీసం 600-700 కోట్ల వరకు గ్రాస్ ఈజీగా రాబడుతుందని అంచనా. 1000 కోట్ల లెక్క ఇక్కడే వచ్చేసింది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంటే మాత్రం ఇక పుష్పరాజ్ ఊచ కోత ఇంతకు మించి ఉంటుందని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే అటు టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ గత కొన్ని నెలలుగా ఇలాంటి ఊర మాస్ బొమ్మ పడలేదు. రీసెంట్గా దేవర దడ పుట్టించింది, కానీ 500 కోట్ల కలెక్షన్స్ దాటాక కాస్త ఊపు తగ్గింది. కానీ ఇప్పుడు పుష్ప సినిమా కేసు వేరే. ఇది సీక్వెల్ కాబట్టి ఖచ్చితంగా సినిమా చూసేందుకు థియేటర్కు జనం పోటెత్తుతారు. పైగా టికెట్స్ రేట్లు పెంచడం పుష్ప 2కు మరొక అడ్వాంటేజ్. అలాగే పుష్ప తర్వాత భారీ రేంజ్ సినిమాలు ఏవి రిలీజ్కి రెడీగా లేవు. సో అక్కడ కూడా చాలానే సమయం దొరుకుతుంది. ఈ లెక్కన ఏ వైపు నుంచి చూసినా పుష్ప సినిమాకు బాగానే అడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయి. సో మొదటి షో పడితే కానీ అసలు టార్గెట్ ఫిక్స్ అవ్వదు. ఏమవుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.